మీడియా సోదరులందరికీ నా యొక్క పాదాభివందనం సార్. దయచేసి నా కొడుకుకి న్యాయం జరిగేటట్టు చూడండి సార్. మేము పేదవారిని. తోటలపల్లి ఆశ్రమంలో చేర్పించి గత 3 సంవత్సరాలు అయింది సార్. మా అబ్బాయిని చేర్పించిన తర్వాత మా అబ్బాయిని ఉదయం 6 గంటలప్పుడు 7 గంటలప్పుడు ఫోన్ చేశారు సార్. పిల్లవాడికి ఈ విధంగా స్నానానికి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిందని మేము అక్కడికి వెళ్ళి చూసాం సార్. వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఏ విధంగా జరిగిందని మాకు ఎవరు స్పందించలేదు. స్పందించకపోయేసరికి ఈ విధంగా పిల్లోడికి మీద గాయాలు ఉన్నాయని అడిగినాం సార్. తల మీద గాయము, బర్రె పక్కలకి ఇటు గాయము, పీర్జాలు వాసినాయి. ఆమెని తల వెంట్రుకలు గాలినాయి సార్. గొంతు మీద కూడా గాయాలు ఉన్నాయి. ఈ విధంగా గాయాలు ఎందుకు అయినాయని నేను స్వామీజీని అడిగాను సార్. అడిగితే అది కరెంట్ షాకేనమ్మా, కరెంట్ షాక్ వల్లే చనిపోయారని స్వామీజీ గారు అన్నారు. అన్న తర్వాత కరెంటు పట్టుకుంటే చేతులు కాలాలి స్వామి, కరెంటు ఇక్కడ గాయాలు ఎందుకు అయ్యాయంటే దానికి ఎటువంటి రెస్పాన్సిబుల్ ఏమీ లేదు సార్. 9 గంటల నైట్ 9 గంటల సమయంలో నా కొడుకుని స్నానానికి యుగేంద్ర అని అతను స్నానానికి పంపించాడు సార్. పిల్లలు ఎవరు లేకుండా అబ్బాయిని ఒక్కడనే స్నానానికి పంపించాల్సిన అవసరం ఏముంది సార్ అబ్బాయికి అని అడిగినాను. అడిగితే దానికి ఏమాత్రం రెస్పాన్సిబుల్ ఏమి ఇవ్వలేదు. 20 మంది పిల్లవాళ్ళు ఉండగా అబ్బాయిని ఒక్కడనే స్నానం ఎందుకు చేయమని చెప్పి పంపించాలి అని అడిగితే మాతాజీ రూమ్లోకి వెళ్ళి మాతాజీ లో వస్త్రం తీసుకొని మీ అబ్బాయి వెళ్ళి ఒక 9-10 అడుగులు ఉండే 11 kV మీద ఆ వస్త్రం బ్రా వేసాడని చెప్పాడు సార్. బ్రా వేసాడని చెప్తే ఆ నైట్ 9 గంటలప్పుడు అదే టైంలో కరెక్ట్గా అలా ఎక్కడ వేసాడు సార్. లేదమ్మా అక్కడ వేసాడు, నేను రాండి చూపిస్తాను సీసీ ఫుటేజ్లు అన్నాడు సార్. మేము అక్కడికి వెళ్ళాము. సీసీ ఫుటేజ్లు చెక్ చేస్తే కనీసం ఏం లేదు సార్. అబ్బాయి వెళ్ళడం అయితే నిజం. యుగేంద్ర అనే అతనే కావాల్సిపోయి మాతాజీ రూమ్లో పంపించాడు. పంపించిన తర్వాత ఆమెను అబ్బాయి వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్లు ఒక్క సీసీ ఫుటేజ్ పనిచేసి మిగతా సీసీ ఫుటేజ్లు ఎందుకు పనిచేయవు సార్? అక్కడ సీసీ ఫుటేజ్లను తీసేశారు సార్. తీసేసిన తర్వాత 9 గంటలకు వెళ్ళిన అబ్బాయి ఇంకా రెస్పాన్సిబుల్ లేదు, రిటర్న్ లేదు. నైట్ 9 గంటలప్పుడు అబ్బాయి కనిపించకపోతే మాకు తల్లిదండ్రులుగా పొద్దున 7 గంటలకు ఫోన్ చేశారు సార్. ఏంది ఈ విధంగా జరిగిందని నేను అడిగాను సార్. పిల్లవాడు కొత్త చొక్కా చినిగిపోతే నువ్వు బాధపడవా? అదేవిధంగా పిల్లవాడు చనిపోతే కూడా అదే పరిస్థితి. ఆ పిల్లోడికి అంతవరకు ఉంది, పోయిండు, కొత్త చొక్కాతో సమానం అని అన్నాడు సార్. 13 సంవత్సరాల అబ్బాయికి బ్రాతోటి ఏం అవసరం సార్? ఇలాంటి నిందలని మా అబ్బాయి మీద వేశాడు సార్. ఎప్పటికప్పుడు ఇలా అడిగితే పంతం లేని సమాధానాలు అని చెప్పాడు సార్. స్వామీజీ మా అబ్బాయి బ్రాతోటి ఏం పని అని నేను అడిగాను సార్. ఎవరో మా బుజ్జిబాబు అని అతన్ని అడిగితే ఎవరో టూరిస్టులు బ్రా, అక్కడ వెళితే ఆ టూరిస్టులు బ్రా తీసుకెళ్ళి కరెంటు తీగల మీద వేసి ఈ అబ్బాయే పట్టుకున్నాడు అతను చెప్తున్నాడు సార్. ఈ విధంగా పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు సార్. ఈ విధంగా చెప్పడం వల్ల మాకు అనుమానం వచ్చింది. అందుకని మేము ఎస్ఐ శివప్రసాద్ గారిని మేము సంప్రదించాం సార్. గత 2 నెలలుగా అతని చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పలాని వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, కేసు నమోదు చేయండి అని మేము అడుగుతూనే ఉన్నాము. అమ్మ ఈ విధంగా కాలితే పోయి స్వామీజీని అడగండి, నాకేం తెలుసు అన్నారు. మరి ఈ విధంగా కరెంటు తోలితే చేతులు కాలాలి కదా సార్ అంటే కరెంటు వాళ్ళని అడగాలని అన్నారు సార్. మరి ఈ విధంగా ఈ రిపోర్ట్ ఇలా వచ్చిందంటే పోయి డాక్టర్ని అడగాలని చెప్తున్నారు సార్. డాక్టర్ని, స్వామీజీని, కరెంటు వాళ్ళని అడిగితే ఈయనున్న దాన్ని ఎందుకు సార్? కనీసం 2 నెలల నుంచి మేము కుక్కలు తిరుగుతున్నా 10 సార్లు తిరిగినా కానీ కేసు రాసుకుంటాను రాండమ్మా అని మమ్మల్ని ఒంగోలు నుంచి రప్పించి కూడా కేసు నమోదు చేసుకోవట్లేదు సార్. ఏ విధంగా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము కరెంటు ఇన్సూరెన్స్ రాపిచ్చాము మీకు, మీ పిల్లవాడి పేరు మీద ఇన్సూరెన్స్ వచ్చిద్ది, ఆ డబ్బులు మాకెందుకు సార్ మా పిల్లవాడు పోతే అంటే, అవును ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మీరు తీసుకోకపోతే ఆశ్రమానికి ఇవ్వండి, స్వామీజీ ఉపయోగించుకుంటాడు అని లెక్క హేళనగా మాట్లాడారు సార్. పోలీసులు కూడా మాకు కుక్కల కంటే అద్దుమానంగా తీసేసినట్టు మాట్లాడారు సార్. మాకు ఎవరు ఏ విధంగా సహకరించట్లేదు సార్. పెద్ద మనుషుల చేత కూడా మా ఊరికి కూడా పంపించారు, పెద్ద మనుషుల్ని. వాళ్ళు కూడా మాకు ఇట్లా రాండి మేము న్యాయం చేస్తాము చెందుతామన్నారు. అతను ఏం చేయనప్పుడు పెద్ద మనుషులు ఎందుకు పంపించాలి సార్? ఇక్కడ ఈ లోకల్లో కడప లోకల్లో పొలిటీషియన్లు కూడా మమ్మల్ని సంప్రదించారు సార్. వాళ్ళ ద్వారా కూడా మీకు న్యాయం చేపిస్తాను రాండమ్మా అని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాడు. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి? ఏం అవసరం? ఇప్పుడు నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు?
పెద్ద మనుషుల దగ్గర పోయి నీకు అడగాలని రూల్ లేదు కదా, నువ్వేం తప్పు చేయను కదలకుండా ఉండు. ఇప్పుడు తప్పు చేసాము నీకు నష్టపరిహారం కట్టిస్తాము రాండమ్మా నేను లెక్కలో మాట్లాడకూడదు కదా సార్. నువ్వేం తప్పు చేయనప్పుడు ఏమవసరం నీకు అనే లెక్కలో అనేక విధంగా మమ్మల్ని బెదిరింపులు కూడా బెదిరించారు, టార్చర్లు కూడా. కావాలంటే మా ఊరి పెద్ద మనుషుల చేత కూడా మీకు ఫోన్ చేయించి మాట్లాడతాను. వస్తే ఇది ఈ పిల్లవాడు బాత్రూమ్కి సాటికి వెళ్ళి బ్రాలు వేసుకుంటున్నాడు అనే విధంగా చెప్తున్నాడు సార్. ఈ 3 సంవత్సరాలు లేని పిల్లవాడికి బ్యాటరీ ఇప్పుడే చచ్చిపోయినాకనే ఈ విధంగా నిందలు ఎందుకు వేస్తున్నాడు? బతుకున్నప్పుడు వేయచ్చు కదా. ఈ 2 రోజుల్లోనే మా పిల్లవాడి మీద అంత మార్పులు వేయాల్సి ఈ మాతాజీ గుండనే సార్ ఈ విధంగా జరిగింది ఈ కారణము. అదొకటి మాతాజీ అనే ఆవిడ ఇప్పుడు ఆశ్రమంలో జరిగింది, ఏరే ఊరికి తీసేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది సార్? ట్రస్ట్లోనే ఉండాలి కదా. ఈ విషయం జరిగంగానే ఆమె ఏరే ఊరికి ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది? మాతాజీ అనే ఆవిడ లేదు సార్. అందుకు కాబట్టి ఈ విధంగా నాకు అనుమానాలు ఉన్నాయి. దయచేసి ఆమె మీద వీరాజనంద స్వామీజీ, నందిని మాతాజీ, బుజ్జిబాబు అనే అతను, యుగంధర్ అనే వీళ్ళ మీద నాకు అనుమానాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ నాకు సహకరించి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మాకందరికీ న్యాయం చేయాలని నేను మీకు పాదాభివందనం చేసి కోరుకుంటున్నాను సార్. నాకు నా బిడ్డకి ఏ అన్యాయం జరగకుండా అలాంటి బాధ ఏ తల్లి కూడా జీవితంలో భరించకూడదు సార్. నా అలాంటి కడుపు కోత నా బిడ్డ ఏ తప్పు చేసినని ఈ విధంగా చేశారు సార్. చంపే వాళ్ళు కరెంట్ తీగలు వేశారు సార్. స్వామి అంత ఎత్తులో ఉన్న 11 kV ఇప్పుడు 9 అడుగులు 10 అడుగులు ఉంది సార్. అంత ఎత్తులో ఉన్న 11 kV నైట్ బ్రా ఎందుకు వేస్తారు సార్? అంత చిన్న పిల్లోడు కదా, 13 సంవత్సరాల పిల్లోడు బ్రా ఎందుకు చేసుకుంటారు? బ్రా అనేది అవయవాలకు రుద్దుకున్నాడు, అవయవాలకు రుద్దుకొని 11 kV మీద వేసాడు అని నేను చెప్పారు సార్. ఇప్పుడు 13 సంవత్సరాలు పిల్లవాడు ఈ 3 సంవత్సరాలు లేని బ్యాడ్ హ్యాబిట్స్ ఈ ఒక్కరోజు చనిపోయేంగలోనే వస్తాయా సార్? దానికి రీజన్ అనేది అతను మాకు చెప్పాలి సార్. బతుకున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా సార్. చచ్చిపోయినాక మా పిల్లవాడి మీద నిందలు ఎందుకు వేయాలి? ట్రస్ట్ పేరు సార్ అచిలానంద ఆశ్రమము, తోట్లపల్లి గ్రామము, బ్రహ్మంగారి మఠం మండలం సార్. అది అబ్బాయి చదువుకునేది దీప్తి స్కూల్ సార్. $13,000 బాలుడి పైన అంటే సార్ నేను రీసెంట్గా సైలెంట్గానే వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామీజీకి నేను ఫోన్ చేసినాను సార్. కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. ఏం జరిగిందో స్వామి మీకు తెలుసు కదా, మీరు చెప్పండి, మీరు ఒక తండ్రి లాంటి వాళ్ళు అని నేను అడిగాను సార్. అడిగినప్పుడు ఆ స్వామీజీ పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు సార్. మాతాజీ రూమ్లోకి వెళ్ళి బ్రవర్ లేనిది చూసి బ్రా తీసుకొని ఈ అబ్బాయే తీసుకుపోయి కడ్డీల మీద వేసాడు, మీరు రాండి నేను చూపిస్తానని మమ్మల్ని పిలిచాడు సార్. అక్కడికి వెళ్ళి మేము చెక్ చేసాము. తీరా చెక్ చేసేసరికి అక్కడ ఏం లేదు సార్. అబ్బాయి వెళ్ళింది అయితే వాస్తవం, కొత్త చేతులతోనే వచ్చాడు సార్ అబ్బాయి ఖాళీగానే. పోలీసు వాళ్ళకి కూడా మేము చెప్పాము సార్, ఈ విధంగా ఈ వీడియోలు చూడండి, ఈ రికార్డులు వినండి, స్వామీజీ ఇలా జరిగింది ఇలా అని చెప్పాము. అయితే పోయి స్వామీజీని అడగండి, నాకెందుకు చెప్తున్నారు, నేనేం చేయమంటారు అని. బ్రా తీసుకోకుండా ఓన్లీ నడుము కండవ కట్టుకున్నాడు సార్, బట్టలు ఏం లేవు, నడుము కండవ కట్టుకున్నాడు. కండవ కట్టుకొని ఒట్టి చేతులతోనే వచ్చాడు సార్ రూమ్లోంచి. అంటే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాం కదా సార్, మేము సీసీ ఫుటేజ్ మేము చెక్ చేసాం సార్. అన్నదాన సత్రం కాడ ఉన్నాడు అబ్బాయి, 20 మంది పిల్లలు అందరు అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత అన్నదాన సత్రకాయలు కూరగాయలు కట్ చేస్తా బాగా మజ్జిగ కారం ఉన్నాడు అబ్బాయి. పట్టే యుగేందర్ అనే అతను ఈ అబ్బాయిని రమ్మన్నాడు. యుగేందర్ అనే అతను రమ్మనేసరికి 2 పిల్లలు బైక్ మీద తీసుకొచ్చి వదిలేశారు. వదిలేసిన తర్వాత సాత్విక్ నువ్వు మాతాజీ రూమ్లోకి వెళ్ళు, ఇంకా స్నానం చేయలేదని అని చెప్పాడు సార్. అతను చెప్పిన తర్వాత ఈ అబ్బాయి రూమ్లో బట్టలు ఇప్పుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత మాతాజీ రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళి 2 నిమిషాలు ఆగాడు సార్. వచ్చి ఉత్త చేతులతోనే బయటకు వచ్చాడు. ఎగురుకుంటూ అంత దూరం వెళ్ళాడు సార్. అక్కడి నుంచి ఇంకేం లేదు, కనిపించలే. అక్కడి నుంచి సీసీ ఫుటేజ్లు ఎందుకు కనిపించలేదంటే కోతులు దొక్కినాయి, తీగలు తెగిపోయినాయి, పని చేయలేదన్నాడు. ఉన్నాయి సార్, బాత్రూమ్లు ఉన్నాయి. అంటే మా అనుమానం ఏం లేదు సార్.
నాకు డౌట్ ఎలా వచ్చిందంటే సార్ ఆ స్వామి పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్లే నాకు డౌట్ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా సార్, 3 సంవత్సరాలు 8th క్లాస్ సార్. ఆ స్వామీజీ చెప్పిన పొంతన లేని సమాధానం వల్లే నాకు డౌట్ వచ్చింది సార్. అక్కడ యుగేందర్ అనే యువకుడు నైట్ 20 మంది పిల్లలలో ఈ అబ్బాయిని ఎక్కడనే ఎందుకు పిలవాలి, ఎందుకు స్నానం చేయమని. అదొకటి. ఈ స్వామి ఏమంటున్నాడు, రూమ్లోకి వెళ్ళి బ్రా తీసుకొచ్చి తీగల మీద వేసాడని స్వామి చెప్తున్నాడు. బుజ్జిబాబు అనే అతను ఏం చెప్తున్నాడు, యాత్రికులు వచ్చి అక్కడ వేస్తే లో బ్రా వేస్తే ఆ బ్రా తీసుకుపోయి కడ్డీ వేసి ఈ అబ్బాయే తీసినాడని అతను చెప్తున్నాడు. ఈ మాతాజీని, అమ్మ నా కొడుకుకి ఇలా జరిగింది, పరిష్కారమే, నా తమ్ముడు అనే మాతాజీ, నాకు తెలీదు ఏం జరిగిందో, స్వామిని పోయి అని మాతాజీ అనేది. ఈ నలుగురు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు, ఒకరికొకరికి సంబంధం లేకుండా డివైడ్గా చెప్తున్నారు సార్ సమాధానం. పోలీసు వాళ్ళకి మేము వారానికి వెళ్ళి ఇచ్చాను సార్. నేను ఇష్యూ జరిగిన అంత లేట్గా అంటే సార్ నేను ఫోన్ చేశాను సార్, మీకు బాగలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మేము. మాది ఒంగోలు జిల్లా సార్. అతను వెంటనే రాశాడు. అంటే 4వ రోజు స్వామి ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను సార్. అబ్బాయి ఏ విధంగా చనిపోయాడు, ఏం కథ అంటే, అబ్బాయి ఎప్పుడో చనిపోయాడమ్మా, మాకైతే 5 గంటలకు ఫోన్ చేశాడు సార్. ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి మాకు అంత టైం ఇవ్వలేదు సార్. మేము ఆ రోజు టైం చూసుకోవడానికంటే ఆ రోజు ఆయన కేసు రాసేసాడు సార్. మాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మేము. పోయిన తర్వాత మమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్ళాడు. వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళి మీకు ఇది అని చెప్పాడు. వెంటనే బాడీ ఎత్తిచ్చాడు సార్. కనీసం 10 నిమిషాలు కూడా ఆగలేదు మమ్మల్ని. ఒకవేళ ఏంది స్వామి ఇది పరిస్థితి అంటే, మీ అబ్బాయికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిద్ది. నన్ను ఏం అడగొద్దు, నన్ను ఏం ప్రశ్నించొద్దు. స్వామి దేవుడు, స్వామి మంచోడు, స్వామి సంరక్షణలో జరగడం ఒక అదృష్టం, స్వామి దానిలో చచ్చిపోవడం ఆ అబ్బాయికి అంతవరకే ఉంది అని లెక్కల చుట్టూ వచ్చిన పెద్ద మనుషులు అందరూ అదే. వీడియో కూడా ఉంది సార్. మేము క్వశ్చన్లు వేసాము, కరెంటు తగిలితే కాళ్ళు చేతులు కాలకుండా తల ఎందుకు కాలింది అని చెప్తున్నాడు సార్. ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. అదేన్ని రోజులు అంటే అంతకుముందు ఒక కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత పలాని వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, ఇతను మఠం ఎస్ఐ అనేది కంప్లైంట్ వాళ్ళ మీద చేయలేదు సార్ అని చెప్పాము. మళ్ళీ 2వ కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్ మొన్న పోయిన సోమవారం. బ్రహ్మంగారు మఠానికి ఆశ్రమానికి ఎటువంటి సంబంధం లేదు సార్. అది అతను ఒంగోలు నుంచి ట్రస్ట్ ఇక్కడ పెట్టుకున్నాడు సార్. చంపారు సార్. అదే సార్ మాకు అనుమానము. ఈ మాతాజీ నందిని మాతాజీ యుగేంద్ర అనే వితను బుజ్జిబాబు వీరాజనంద స్వామి అనే సార్. బుజ్జిబాబు ఏమంటాడంటే సార్, ఆ క్షణంలో మేము ఎవ్వరమీ లేము, అందరం వెళ్ళిపోయాము, వేరే ఊర్లో ఇందుంటే అందరం వెళ్ళిపోయాము చెప్పాడు సార్. స్వామీజీ ఏం చెప్తున్నాడంటే, ఆ క్షణంలో నేను ఒక్కడిని లేను, నాది పొరపాటు, మిగతా వాళ్ళు మాతాజీ యుగేంద్ర బుజ్జిబాబు పిల్లలు అందరూ అన్నదాన సత్రం కాడు ఉన్నారు అని చెప్పారు సార్. బుజ్జిబాబు నేను రీసెంట్గా అడిగాను, స్వాములకు అన్నం వడ్డించడానికని ఈ అబ్బాయి హడావిడిగా వచ్చి స్నానం చేద్దామని వెళ్ళి ఆమె ఏరే వాళ్ళ బ్రా ఉంటే అది తీగల మీద వేసాడు, ఇతరులది యాత్రికులు తెచ్చి ఏడేవాళ్ళ. కాకపోతే పైకి పిల్లవాడు చాలా మంచివాడు, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని నేను అనుకోలేదమ్మా. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అనేది ఆ కొడుకుని గొంతుకోసారు సార్. అది సార్ నాకు జరిగింది. దయచేసి అబ్బాయి పేరు సాత్విక్ సార్, అందుకని సార్. మా కొడుకు కోసమే నేను 20 రోజులు సార్, 20 రోజుల నుండి నేను పోయిన వారానికి జరిగిపోయింది సార్. అదేదో జరిగింది సార్, మన నమ్మకంగా అదేదో లోపలేదో జరుగుతుంది సార్. అందువల్ల వీడేదో చూసిండని చెప్పి మా వాడిని చంపేసినారు సార్. ఖచ్చితంగా మర్డరే కదా సార్. అది చంపేసి కరెంట్ తగ్గలేదని చెప్పి వాళ్ళు కరెంట్ మీద వేసినారు సార్. బీర్జాలు బిట్టి చంపేసి బీర్జాలు కూడా వాసినాయి సార్. బీర్జాలు కూడా సాగినాయి సార్. వాళ్ళు వల్ల ఆ అబ్బాయి సంపాదించి మమ్మల్ని సాగుతున్నాడు సార్. అదిగో అబ్బాయి చిన్న అబ్బాయి సార్, 2 చిన్న బ్లాస్ట్ అబ్బాయి. నాకు చెయ్యిరిగి నేను 2 సంవత్సరాల నుంచి ఎట్టుకోలేకపోయి మా కొడుకే చేస్తున్నాడు సార్. మాకు అందుకని నేను రాత్రి చల్లంగా నేను పని చేసుకుంటే మా కొడుకుని చంపేస్తున్నాను. మా కొడుకు తప్పు చేసినాడని చెప్పి నేను 20 రోజులు ఉన్నా కదా సార్. 20 రోజులు మీ తప్పు చేస్తున్నాడని చెప్పి మన ఇంటికి పంపించి నేను తీసుకెళ్ళి ఉన్నా కదా సార్. మాకంత కడుపు స్వాతం ఉండేది కదా సార్.